నమస్తే, నేను నవీన్. ఇక టాపిక్లోకి వెళ్దాం. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్పై అధిష్టానం కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకున్నటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలోనే రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే టార్గెట్గా కిషన్ రెడ్డిని చేస్తూ అనేక సందర్భాల్లో రాజా సింగ్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇటీవల కాలంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా బయటికి చెప్పడంపై కూడా అధిష్టానానికి ఒక రిపోర్ట్ కూడా వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఈ వారం 10 రోజుల్లోనే రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, గతంలో ఉన్నటువంటి పరిస్థితులు, గతంలో రాజా సింగ్ వివరించినటువంటి తీరు కావచ్చు, ఇటు పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలపై చేసినటువంటి ఆరోపణలు ఏవేవి ఉన్నాయనే అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ కూడా తయారు చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ని రాష్ట్ర నాయకులు ఇటు బీజేపీ అధిష్టానం కూడా పంపించడం జరిగింది. బీజేపీ అధిష్టానానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా పూర్తి స్థాయిలో విచారకులు కూడా చేపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి రాజా సింగ్పై ఖచ్చితంగా మళ్ళీ సస్పెన్షన్ అనేది ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా ఢిల్లీ బీజేపీ వర్గాలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నారు, గతంలో బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ కూడా ఉండడం జరిగింది. ఆ సమయంలో కూడా కొన్ని గ్రూప్ రాజకీయాలు కూడా కొనసాగుతున్నాయని చెప్పేసి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇటీవల కాలంలో కిషన్ రెడ్డి టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఎందుకంటే ఇటు హైదరాబాద్ ఎమ్మెల్సీ సంబంధించినటువంటి విషయంలో తమ నియోజకవర్గంలో ఉన్నటువంటి వారికే ప్రాధాన్యత ఇస్తే మిగతా వారి పరిస్థితి ఏంటి అని చెప్పి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ రాజా సింగ్ కూడా కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు రాజా సింగ్ బీజేపీ ఎల్పీ లీడర్గా తను కొనసాగాలని చెప్పేసి ఎంతో ఆశతో ఉండే, కానీ ఏలేటి మహేశ్వరరెడ్డికి ఈ యొక్క పోస్ట్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి రాజా సింగ్ కూడా అసంతృప్తిగా ఉండడం జరిగింది. హిందుత్వవాదం సంబంధించినటువంటి విషయాలపై ఎక్కువగా దూసుకెళ్లడం, దానిపై మాట్లాడడం, అనేక హిందుత్వ సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా రాజా సింగ్ కూడా చెప్పడం జరిగింది. బీజేపీ కూడా అధిష్టానం ఈ అంశాలపై మొదట్లో చాలా సంతోషంగా ఉండే, అంటే రాజా సింగ్ వివరిస్తున్నటువంటి చేపడుతున్నటువంటి పనులు కావచ్చు, అతను దూసుకెళ్తున్నటువంటి విధానం కావచ్చు, ఎక్కువగా ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి అంశాలతో పాటు ఎక్కువగా క్యాడర్ని ఎంకరేజ్ చేసేటువంటి విధంగా రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలపై చాలా సంతోషంగా ఉండే గతంలో బీజేపీ అధిష్టానం. కానీ ఇటీవల కాలంలోనే జరుగుతున్నటువంటి పరిణామాలు, అంటే కావాలని చెప్పి రాష్ట్ర నాయకుల్ని టార్గెట్ చేసేటువంటి విధంగా రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో అసంతృప్తిగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కానీ రాజా సింగ్ స్పష్టంగా ఒకటే చెప్తున్నారు, నేను పార్టీ కోసం పనిచేస్తున్నా, పార్టీ సిద్ధాంతాలను కూడా నేను పాటిస్తున్నా, కానీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, వారు వ్యవహరిస్తున్నటువంటి శైలిపైన నాకు నచ్చట్లేదనే అంశాన్ని కూడా రాజా సింగ్ ఈ అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. కానీ పార్టీ కేవలం కొంతమందికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది. నేను చాలాసార్లు ఎమ్మెల్యేగా ఉన్నా, నాకున్నటువంటి అనుభవం కావచ్చు, అనేక సభలు కావచ్చు, అనేక మీటింగ్స్లో కూడా నేను పాల్గొన్నాను, బీజేపీ కోసం ఎంతో పోరాటం చేశాను, ఇంకా పోరాటం చేస్తూనే ఉంటున్నాను, పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటానని చెప్పేసి కూడా రాజా సింగ్ స్పష్టంగా ఈ అంశాలపై కూడా చెప్పడం జరిగింది. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా సరే నేను హిందుత్వం కోసం పోరాడేటువంటి వ్యక్తిని, నేను తలుచుకుంటే పార్టీకి కూడా పెడతానని చెప్పేసి గతంలోనే రాజా సింగ్ సన్నిహితులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రాజా సింగ్ ఏ విధంగా డిసిషన్ తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇటీవల కాలంలోనే రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత అప్పట్లో కూడా బీజేపీ అధిష్టానం కొంత సీరియస్ అయ్యి మందగించిన తర్వాత మళ్ళీ లైట్ తీసుకున్నారు. మళ్ళీ రాజా సింగ్ యథావిధిగా తన స్టైల్ ఏ విధంగా ఉందో అదే స్టైల్లో ముందుకు కూడా వెళ్తున్నటువంటి ఆ వ్యక్తి. కానీ ఇప్పుడు బీజేపీ డిసిషన్ తీసుకుంటే రాజా సింగ్ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటిది అంటే మనకి స్పష్టంగా ఒకటి అర్థమవుతుంది. రాజా సింగ్ సన్నిహితులు కూడా ఒకటే చెప్తున్నారు, ఏదేమైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులే కాదు, దేశవ్యాప్తంగా అనేక మంది రాజా సింగ్ కూడా ఫాలోవర్స్ ఉన్నారు, కావాలంటే హిందువుల తరపున మరొక పార్టీ లాగా పెట్టి హిందుత్వవాదాన్ని అంతా ఏకంగా చేసుకుంటూ ముందుకు కూడా వెళ్తారని చెప్పేసి కూడా రాజా సింగ్ సన్నిహితులు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి అధిష్టానం ఈ డిసిషన్ తీసుకుంటుందా లేదా మళ్ళీ రాజా సింగ్ని పిలిచి వార్నింగ్ ఇస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా ఇదే విధంగా జరిగాయి. ఎందుకంటే పార్టీ కూడా ఇంకా బూస్టప్ కావాలంటే ఖచ్చితంగా హిందూ ఆ ఒక ట్యాగ్లైన్తో కూడా ముందుకు కూడా వెళ్ళాలని చెప్పేసి కూడా పార్టీ అధిష్టానం భావిస్తుంది. అనేక ప్రచారాలు చేపట్టారు. ఇటీవల కాలంలో తెలంగాణలో జరిగినటువంటి
అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రాజాసింగ్ స్వయంగా అనేక నియోజకవర్గాలు కూడా వారు ప్రచారం కూడా చేయడం జరిగింది. అనేక మంది ర్యాలీ కూడా నిర్వహించారు. అనేక మంది ఫాలోవర్స్ కూడా రావడం జరిగింది. రాజాసింగ్ ఏం మాట్లాడతారు, వారి మాటలు వింటే చాలా వరకు చేంజెస్ కూడా వచ్చినటువంటి సందర్భాలు కూడా నెలకొన్నాయి. 1-2 ప్రాంతాలు కాదు, అనేక ప్రాంతాల్లో యూత్ అనేది ఒక క్రేజ్గా మారింది. అంటే రాజాసింగ్ ఏదున్నా కూడా డైరెక్ట్ అటాక్ ఉండడం, అనేక మంది వారిపై కూడా ఆరోపణలు చేయడము, తన నిజాయితీగా నేను ముందుకు వెళ్తా, పార్టీ వారి నిర్ణయం వారికే వదిలేస్తున్నా అనే విధంగా కూడా రాజాసింగ్ చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, ఒకవైపు కిషన్ రెడ్డి టార్గెట్ చేస్తూ మాట్లాడడము, గతంలో బండి సంజయ్ ఉన్నటువంటి సందర్భాల్లో కూడా ఇదే వ్యవహారం కూడా కొనసాగింది. కానీ పార్టీలో ముఖ్యమంత్రి ఎవరైతే వారి వెంటనే ఈగల్లా అందరు కూడా జమ అవుతున్నారు. కానీ పార్టీ కోసం పనిచేయాలనేది ఎవరికి కూడా లేదు. చాలామంది పార్టీ కోసం ఒక 40% పనిచేస్తే 60% ఎవరు సీఎం అయితే వారేమోటి తిరగాలనే విధంగా పార్టీలో ఉన్నటువంటి క్యాడర్తో పాటు సీనియర్ నేతలు ఈ విధంగా తయారయ్యారు. ఖచ్చితంగా మార్పు అనేది రావాలని చెప్పేసి రాజాసింగ్ కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అధిష్టానం అడిగితే దానికి సంబంధించినటువంటి రిప్లై కూడా ఇస్తానని చెప్పేసి కూడా రాజాసింగ్ కూడా చెప్పడం జరిగింది. చూద్దాం రాజాసింగ్ సంబంధించినటువంటి ఎపిసోడ్ ఎటు మళ్ళీ అవ్వబోతుంది. ఒకవేళ అధిష్టానం సీరియస్గా డిసిషన్ తీసుకుంటే ఏ విధంగా ఉండబోతుంది, రాజాసింగ్ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటిదో వేచి చూద్దాం.